శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం పంచమి తీర్థం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. చక్ర తల్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆఖరి ఘట్టం పంచమి తీర్థం అయితే వేడుకగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుమల నుంచి శ్రీవారి పట్టపురానికి తీసుకువచ్చినటువంటి పసుపు కుంకాలతో పాటు వివిధ రకాల పుష్పాలను కూడా తీసుకువచ్చారు. అవన్నీ కూడా స్నపన తిరుమంజనం చేసిన తర్వాత ఆ వేడుకగా కూడా సరే ఇప్పటికే మనం చూడొచ్చు ఆ యొక్క పద్మావతి అమ్మవారికి అదేవిధంగా అలంకారం చేసిన తర్వాత స్నపన తిరుమంజనం అయితే చేసిన కార్యక్రమం అయితే చేసిన పరిస్థితి. ఆఖరి ఘట్టం అయినటువంటి ఈ యొక్క పద్మ సరోవరంలో ఆ పద్మావతి అమ్మవారు ఉద్భవించిన నాడు కాబట్టి ఇవాళ ఆ యొక్క చక్ర తీర్థాన్ని కూడా చేసే విధంగా ఇప్పటికే అర్చకులంతా కూడా సన్నాహం చేశారు. మనం చూస్తున్నాము పంచమి వేడుక అత్యంత వైభవంగా కూడా సరే జరుగుతూ ఉంది. ఆ యొక్క టీటీడీకి సంబంధించిన అధికారులు ఆ యొక్క సుదర్శన చక్రాన్ని 3 సార్లు ఆ యొక్క కోనేట్లో ముంచిన తర్వాత వచ్చినటువంటి వేలాది మంది భక్తులు కూడా సరే తన కోనేట్లో పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే వివిధ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క భక్తులు కూడా ఈ యొక్క పద్మ సరోవరంలో కోనేట్లో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున కూడా సరే భక్తులు తెరవడానికి దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ చేశారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడేదా. చెప్పడం ఎలా అనిపిస్తుంది మీకు? నమస్తే, నేను బెంగళూరు నుంచి వచ్చినాను. అమ్మవారు పంచమి తీర్థ స్నానం నా ఎంతో పూర్వజన్మ పుణ్యము నాది ఇది అనుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? చక్రస్థానం మునగడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారితో కూడా చక్రంలో మునిగాము, చాలా సంతోషంగా ఉంది. సకల ఆరోగ్యంతో చాలా బాగుంటారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ శ్రీవారి సేవకులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడచ్చు. చక్రస్థానంలో ఇవాళ అమ్మవారు పంచమి తీర్థంలో స్నానం ఆచేసి ఎలా ఉంది? చాలా 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 బాగుంది. మేము యాక్చువల్లీ పంచమి తీర్థం సేవకు వచ్చాము. మొత్తం 500 మెంబర్స్ వచ్చాము. టీటీడీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. టీం వర్క్ కూడా చాలా బాగుంది. మనం చూడొచ్చు ఈ యొక్క పంచమి తీర్థంలో పుణ్యస్థానాలు ఆచరించి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1,50,000 మంది వస్తారని ముందుగానే టీటీడీ అధికారులు అంచనా వేయడంతో కూడా ఈ యొక్క సుదర్శన చక్రం మునిగిన వెంటనే తమ పుణ్యస్థానాలు ఆచరించి కోనేట్లో నుంచి భక్తులు బయటకు వస్తున్న పరిస్థితి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దాదాపు లోపల 20,000 మంది పైగా భక్తులు ఈ యొక్క కోనేట్లో పుణ్యస్థానాలు ఆచరిస్తే బయట దాదాపు 1,00,000 మంది పైన భక్తులు కూడా సరే ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించడానికి కూడా సరే అయితే ఆ కోనేటి బయట కూడా భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ ఈ యొక్క ఘటనే కాదు, ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కూడా కొనసాగిన నేపథ్యంలో ఇక్కడ పెద్దవారు ఉన్న వాళ్ళతో మాట. అమ్మా చెప్పండి అమ్మా. సుదర్శన చక్రంలో మునిగిన తర్వాత స్నానమాచరణ ఎంతో పుణ్యఫలం కాబట్టి ఈ యొక్క పంచమి తీర్థం నాడు ఎంతో విశిష్టమైనది. అందులో పద్మ సరోవరంలో పద్మావతి అమ్మవారు ఉద్భవించినటువంటి ఈ యొక్క రోజున పంచమి తీర్థం నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చినటువంటి అమ్మవారికి ఏదైతే సారి ఉందో ఆ సారిని తిరుపారి వీధులుగా కూడా తిరుపతిలో గజరాజుల మీద తీసుకువచ్చారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులు కోనేట్లో పుణ్య స్నానాలు కూడా ఆచరిస్తున్నారు. మనం చూడొచ్చు ఈ యొక్క కోనేట్లో వచ్చినటువంటి స్నానం ఆచి తిరిగి వెళ్ళడానికి కూడా సరే పెద్ద సంఖ్యలో కూడా సరే పూర్తి స్థాయిలో రద్దీగా మారిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ టీటీడీ అంటే పోలీస్ శాఖ అధికారులు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సరే వీళ్ళు క్యూ లైన్ లో కూడా దర్శనం చేసుకొని అదేవిధంగా పుణ్యస్థానాలు ఆచరించి బయటకు వచ్చే విధంగా చూస్తున్నాము. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ యొక్క లోపల కోనేట్లో స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పుణ్యస్థానాలు ఆచరించే విధంగా తీసుకొచ్చిన పరిస్థితి తిరుచానూరులో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించడం పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు పద్మ సరోవరంలో వాళ్ళు పుణ్యస్థానాలు ఆచరించిన అనంతరం కూడా సరే బయటకు వెళ్తున్న పరిస్థితి తిరుచానూరులో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 పద్మావర సరోవరం నుంచి.